Good morning and welcome to our breakfast show. యమ్మీ బ్రేక్ఫాస్ట్ తో రోజు మీ ముందుకు వచ్చే బ్రేక్ఫాస్ట్ షో ఈ రోజు కూడా బోల్డ్ అని వెరైటీ వంటకాలతో, బోల్డ్ అని అంటే 2 వెరైటీ వంటకాలతో మీ ముందుకు వచ్చింది. బేసిక్ గా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను బాగా తెలుసండి. అంటే మా ఫ్యామిలీ బాగా తెలుసు, కానీ నేను మాత్రం ఇంకా బాగా తెలుసు అనమాట అందరికి. ఎలా అనుకుంటున్నారా? ఇదిగో ఈ బ్రేక్ఫాస్ట్ షో వాళ్ళ వల్లే. సో చక్కగా అందరూ చేసుకుంటూ ఉంటారు అండ్ బాగుంటే బాగుందని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ రోజు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ గా నేనేం చేస్తున్నాను అంటే క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీస్. వావ్, యమ్మీ చీజ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు చీజ్ తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయా. అది కూడా ఇడ్లీ అయితే బాగుంటుంది కదా అనుకున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీ నేను చేసేస్తాను, మీరు చూసేయండి. చీజ్ ఫిల్డ్, వావ్, పేరు వింటేనే మజా వచ్చేస్తుంది. చీజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే. మరి అది చేయడానికి ముందు స్టవ్ మీద పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. చాలు. బేసిక్ గా ఏంటి అంటే ఏ ఇడ్లీకైనా సరే ఇన్స్టాంట్ పిండి అయితే కాదు, నేను ఆల్రెడీ ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ మీరు కూడా చేసుకొని పెట్టుకుంటే బెటర్. కొంచెం ప్లానింగ్ ఉండాలి ఇది చేసుకోవాలంటే మాత్రం. క్యారెట్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మరి ఓవర్గా ఫ్రై చేయకూడదు. ఎందుకు అంటే ఇందులో మనం చీజ్ కూడా వేస్తాం కాబట్టి. సో అది బాగా ఫ్రై అయిపోతే ఆ టేస్ట్ ఉండదు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపే నేనేం చేస్తాను అంటే ఇడ్లీ పాత్ర కొంచెం స్టవ్ మీద ఆల్రెడీ ఉంది కదా, కొంచెం ఆన్ చేశాను అంటే అది కాస్త వేడెక్కుతుంది. సో ఆన్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఇడ్లీ పాత్రలో కాదండి, ఫ్రై చేసుకుంటున్న వాటిలో పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్తంత స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది కదా, అందుకనే పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాం. ఇది కూడా మీరు చిన్నపిల్లలకి చేసుకునేటప్పుడు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో మై ఫేవరెట్ ఫ్లేవర్ మిరియాల పొడి. అండ్ అసలే ఈ కాలంలో అందరికీ జ్వరాలు, జలుబులు, దగ్గులు అవన్నీ ఉంటాయి. మీరు కనుక తినే బ్రేక్ఫాస్ట్లో మిరియాలు కానీ యాడ్ చేశారు అంటే అలాంటివి ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్లీ టేస్ట్ కి ఉప్పు కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కదా, అందుకని. ఆహా, అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో చీజ్ తీసుకొని మీకు ఇష్టం వచ్చినంత తురిమేయండి. ఎందుకంటే మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఇదే కాబట్టి. నాకైతే చీజ్ చాలా ఇష్టం, సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఆల్ రైట్, సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి కలుపుతా. ఇప్పుడేం చేస్తాను అంటే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను కదా, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకుంటున్నాను. ఓకే, దీనికి కాస్త నూనె రాసేసి ఇడ్లీ పిండి ముందు రెడీ చేసి పెట్టుకున్నానని చెప్పా కదండి, అదే ఇది.
ఒకసారి బాగా కలిపేసి ఫస్ట్ కొంచెమే వేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, అవన్నీ మిక్స్ చేసుకొని చీజ్తో అది వేసుకోవాలి. ట్రస్ట్ మీ, అసలు ఇది చాలా బాగుంటుంది తినడానికి. ఎందుకంటే ఇందులో చీజ్ ఉంది, క్యారెట్ ఉంది, అండ్ అలాగే దీని పై నుంచి మళ్ళీ ఇడ్లీ పిండి వేసేసి కవర్ చేసేయాలి. చూసారా చక్కగా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసా కదా, నీళ్ళు బాగా తెరిలిపోయాయి. ఇప్పుడు కనుక పెడితే ఇంకొంచెం తొందరగా అవుతుంది. మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutes ఆగాము అంటే రెడీ అయిపోయినట్టే సూపర్ క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీ. ఇప్పుడు చూద్దాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. వావ్, ఇడ్లీలు చూసారా ఎంత బాగున్నాయి కదా, చక్కగా ఉడికిపోయినట్టే అండి. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి జాగ్రత్తగా సర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా అందుకని. బాగా పొంగాయి కదా. ఓకే, ఓకే ఇడ్లీలు అయితే రెడీగా వచ్చాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, దీని మీద నుంచి కొద్దిగా అలా మిరియాల పొడి చల్లుకొని పైనుంచి చీజ్ తురిమేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే అంతే. ఇంకా వేడి వేడి క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీ రెడీ అయ్యండి. గుమగుమలాడిపోతుంది, ఆహా అనిపిస్తోంది చూస్తుంటేనే. మరి తిని ఎంత బాగుందో తెలుసుకోవాలి అంటే వెంటనే మీరేం చేయాలి అంటే, క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడాలి. సో చూసేయండి. క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి స్టవ్ పై నూనె వేసుకుని అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి కలుపుకొని వేయించాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో చీజ్ తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసి కొంచెం ఇడ్లీ పిండి వేసి దానిపైన చీజ్ క్యారెట్ మిశ్రమాన్ని కూడా వేసి మళ్ళీ పైనుంచి మరికొంచెం ఇడ్లీ పిండితో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కాస్తంత మిరియాల పొడి వేసి చీజ్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీ రెడీ. అండ్ చీజ్ ఫిల్డ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది. చూస్తుంటేనే ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్ గా ఉంది. ఆహా, ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టు, ఎందుకంటే ఇవన్నీ నేను ఎవరికి పెట్టకుండా ఒక్కదాన్ని తినేస్తా కాబట్టి. వేడి వేడిగా ఇలా తింటుంటే, ఆ పాట ఉంది కదా, ఎంతో రుచిరా అంటూ, ఆ పాట గుర్తొస్తుంది నాకైతే. అంత బాగున్నాయండి.
మరి ప్రాసెస్ అన్ని చూస్తారు కదా, చక్కగా ఫాలో అయిపోండి అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి చేసేయండి, లేదు అంటే రేపటికి చేసుకోండి. మరి దీనికి కాంబినేషన్ గా నేను డిసైడ్ చేసుకున్న రెసిపీ ఏంటి అంటే ఆనియన్ నువ్వుల పచ్చడి. చాలా బాగుంటుందండి తింటే. మరి తినాలి అంటే అది ఎలా చేసుకోవాలో తెలియాలి కదా, అందుకే ఇప్పుడు నేను చూపించేస్తాను. మీరేం చేస్తారు అంటే నోట్ చేసుకొని వెంటనే ప్రిపేర్ చేసేయండి. ఇప్పుడైతే ఆనియన్ నువ్వుల చట్నీ చూపించేస్తా. ఆనియన్ నువ్వుల చట్నీ మామూలుగా నువ్వులతో పచ్చడి అంటే బేసిక్ గా నాకైతే అంత ఐడియా లేదు నువ్వులతో చేసేవి. కానీ నేను మాత్రం నువ్వులకు ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకొని దీంతో ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ లోకి అందరూ తినేట్టు ఏదైనా చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత ఇది చేశాను. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆన్ చేశా కదా, కొంచెం నూనె వేసుకున్నాం. బేసిక్ గా చాలా మందికి అపోహ ఉంటుందండి, అంటే నువ్వులు తింటే వేడి చేస్తుందని అది ఇది అని. కానీ రోజు కనుక మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ నువ్వులు తింటే మీరు ముసలి వాళ్ళు అయిపోయాక, అంటే 80 years వచ్చిన తర్వాత కూడా మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఇప్పుడు 40 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి కదా, 35 ఏళ్ళ వాళ్ళకి కూడా నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు. సో ఈ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు రావు. ఎందుకు అంటే అది కాల్షియం రిచ్ కాబట్టి. నూనె వేడైంది, ఇందులో నేను ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా పచ్చిశనగపప్పు, సో పచ్చిశనగపప్పు కూడా కొద్దిగా వేగుతున్నాయి. ఈ టైంలో నేను ఏం వేస్తాను అంటే ఇందులో ఎండుమిరపకాయలు, ఇది కొద్దిగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు అండ్ కొద్దిగా వెల్లుల్లి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవనిస్తాను, అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఈ లోపు ఏం చేయాలి అంటే అసలు విషయం మర్చిపోయాను, నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకని ఇంకో ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది వేడవగానే నువ్వులు వేసేస్తా. మామూలుగా నువ్వులతో మనం ఏం చేసుకుంటాం, నాకైతే సీరియస్గా అంత ఐడియా లేదు. నువ్వులు ఉండలని చేసుకొని తింటూ ఉంటాం, లేదంటే అరిసెలు మీద ఆహా అరిసెలు తిని ఎన్ని రోజులు అయిందో. అరిసెలు కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే ఎంత బాగుండేది. ఓకే, పాన్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో నువ్వులు వేసేస్తున్నాను. ఇదైతే ఫ్రై అయిపోయినట్టే, సో ఇది ఆఫ్ చేసేస్తే కాస్త చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు దీన్ని చెక్ చేస్తా. నువ్వులు ఎప్పుడైతే మంచి ఫ్లేవర్ అండ్ అలాగే స్మెల్ తెలుస్తూ ఉంటుందో అప్పుడు నువ్వులు చక్కగా ఫ్రై అయిపోయాయని అర్థం. మరి ఇప్పుడైతే నాకు ఆ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ నువ్వులు చల్లారాలి అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా చల్లారితే రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి చట్నీకి. ఏంటి మరి చూసారా, ఏదైనా కొత్త రెసిపీ తెలిసిందా? అయితే వెంటనే మీరు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచికి సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోస్ ఉంటాయి కదా, అక్కడ కింద కమెంట్ లో పెట్టండి. మేము ట్రై చేసి చక్కగా నచ్చింది అనుకుంటే మన బ్రేక్ఫాస్ట్ షోలో చూపించేస్తాం. ఇప్పుడైతే నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చి రెండు అందులోకి షిఫ్ట్ చేసుకుంటా. సో ముందు ఇందులో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే వేయించుకొని పెట్టుకున్న నువ్వులు.
ఇప్పుడు నెక్స్ట్ ఇందులో బెల్లం. మరీ ఎక్కువ వద్దు, స్వీట్ గా అయిపోతుంది కదా అందుకని. అండ్ అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఫైనల్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే చింతపండు రసం. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసాము అంటే చట్నీ రెడీ అయిపోతుంది. సో నేను వెళ్ళి మిక్సీ పట్టేస్తా. చూస్తున్నారా, గుమ్ముగుమ్ములాడిపోయే ఆనియన్ నువ్వుల చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వెంటనే సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. చూస్తున్నారా, ఆనియన్ నువ్వుల చట్నీ చాలా ఫాస్ట్ గా అయిపోయింది కదా. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద హెవీగా ఏమీ లేవు. సో ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ఆనియన్ నువ్వుల చట్నీకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఆనియన్ నువ్వుల చట్నీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 5 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 3, అల్లం 1 టేబుల్ స్పూన్, చింతపండు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఆనియన్ నువ్వుల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకొని ఆ తర్వాత అందులో ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మరో పాన్ లో నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన ఉల్లిపాయ మిశ్రమం, వేయించుకున్న నువ్వులు, బెల్లం, చింతపండు పులుసు, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి పచ్చడిలాగా చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆనియన్ నువ్వుల చట్నీ రెడీ. ఆనియన్ నువ్వుల చట్నీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు ఇలా చక్కగా ఒక ఇడ్లీ ముక్క తీసుకొని, అంటే స్టఫ్ కూడా రావాలి కంపల్సరీ, అలా కట్ చేసుకొని ఇలాగా తినాలి అంటే నిజంగా ఇలాగే తినాలండి. అంటే కొత్త కొత్త టేస్ట్లు, కొత్త కొత్త కాంబినేషన్లు. అసలు తిన్నప్పుడు ఎంత మజా వస్తుందో తెలుసా? తెలీదా? తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ రెసిపీస్ 2 ట్రై చేసేయండి. అండ్ అలాగే అర్రే రెసిపీస్ అయిపోయాయే, నేను సరిగ్గా నోట్ చేసుకోలేదే అని కంగారు పడకుండా www.facebook.com/etv-abhiruchi అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి పేజ్ వస్తుంది. దానికి అక్కడ ఒక లైక్ కొట్టేశారనుకోండి, హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాలో అయిపోవచ్చు బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని. లేదు యూట్యూబ్ లో వీడియోస్ ని చూసుకోవాలి అనుకుంటే మాత్రం www.youtube.com/etv-abhiruchi అని టైప్ చేస్తే ఎంచక్కా యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ అయిపోతుంది. దానికి సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, ఎంచక్కా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ అయినా కూడా మీరు ఎంచక్కా చూసేయచ్చు వెంటనే. సో మరి తొందరగా ఈ 2 రెసిపీస్ ని ట్రై చేయండి అండ్ ఈ యమ్మీ టేస్ట్ ని ఎంజాయ్ చేసేయండి. నేను మళ్ళీ రేపు ఇంకో 2 యమ్మీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care and stay tuned to ETV Abhiruchi. Bye bye.